హాయ్ ఆల్. సెమీ ఫిట్టెడ్ కుర్తాకి కానీ ఆర్ ఫిట్టెడ్ కుర్తాకి కానీ సైడ్ డాట్ పెడితే ఫిట్టింగ్ చాలా ప్రాపర్గా ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో నేను మీకు సైడ్ డాట్ ఎంత ఈజీగా పెట్టచ్చు అనేది చూపిస్తాను. కుర్తీ డ్రాఫ్టింగ్ రెఫరెన్స్కి నా ప్రీవియస్ వీడియో చూడండి. నేను అట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో నేను ఈ లింక్ పెడతాను. సో ఫస్ట్ మనం ఫ్రంట్ బేసిక్ బాడీస్ ప్యాటర్న్ తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇలా 1 ఇంచ్ డౌన్ మార్క్ చేసి ఇలాగా మనం ఒక ఎక్స్ట్రా 1 ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే సైడ్ డాట్ పెడుతున్నప్పుడు మనకు ఆ 1 ఇంచ్ కన్జ్యూమ్ అయిపోతుంది. సో మనం ఎక్స్ట్రా తీసుకుంటే అప్పుడు మనం బ్యాక్ ప్యాటర్న్తో మనం కలిపి స్టిచ్ చేసినప్పుడు మ్యాచ్ అవుతుంది అనమాట లెంత్. ఇప్పుడు అపెక్స్ పాయింట్ హైయెస్ట్ బస్ పాయింట్ నుంచి మనం 3 ఇంచెస్ డౌన్కి రావాలండి. ప్రీవియస్ వీడియోలో నేను మీకు చూపించాను డ్రాఫ్టింగ్లో. సో ఇక్కడ మీరు ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేయండి అనమాట. అండర్ బస్ట్ లైన్ అనమాట ఇది. ఓకే, డ్రా చేసిన తర్వాత ఈ అండర్ బస్ లైన్ నుంచి అండ్ బస్ లైన్ నుంచి హాఫ్ ఆఫ్ ఇట్ తీసుకొని హాఫ్ ఆఫ్ ఇట్ మార్క్ చేసి అలా ఇంకో లైన్ డ్రా చేయాలన్నమాట. సో బస్ లైన్ అండ్ అండర్ బస్ లైన్ రెండిటి మధ్యలో మిడిల్లో ఒక లైన్ డ్రా చేయాలి. చేసిన తర్వాత టేప్తో ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు మార్క్ చేయాలన్నమాట. ఇది డాట్ అనమాట. సో 1 ఇంచ్ డాట్ పెడుతున్నాం కాబట్టి హాఫ్ ఇంచ్ అటు ఇటు మార్క్ చేయాలి. సో ఈ లైన్ నుంచి అపెక్స్ పాయింట్ హైయెస్ట్ బస్ పాయింట్కి మనం ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేయాలి ఇలాగా. ఇప్పుడు మీరు అపెక్స్ పాయింట్ నుంచి 1.5 ఇంచ్ దూరం ఒక మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఎప్పుడైనా 1.5 ఇంచ్ దూరం ఉండాలి. సో ఇప్పుడు ఆ పాయింట్ నుంచి మనం డాట్కి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ జాయిన్ చేయండి ఇలాగా. లైన్స్ జాయిన్ చేయండి. చేశాక మన డాట్ రెడీ అండి. చూసారా సైడ్ డాట్ ఎంత ఈజీగా వచ్చేసిందో. సో మీరు ఫిట్టెడ్ కుర్తీకి కానీ ఆర్ సెమీ ఫిట్టెడ్ కుర్తీకి కానీ మీరు సైడ్ డాట్ ఇలా వేసుకోండి, చాలా ఫిట్టింగ్ ప్రాపర్గా వస్తుంది అనమాట. దిస్ ఈజ్ అన్ ఈజీ వే టు డూ ఇట్ అండి. సో మనకి ఇక్కడ 1 ఇంచ్ ఈ క్లోజ్ అయిపోతుంది అనమాట డాట్ మనం క్లోజ్ చేసినప్పుడు. అండ్ 1 ఇంచ్ మనం కింద ఎక్స్ట్రా లెంత్ పెట్టాం కదా, సో బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట ప్యాటర్న్. హోప్ దిస్ వాజ్ యూస్ఫుల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.